జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్రౌండర్ యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. F3 సినిమా తర్వాత రానా నాయుడు, మాయాబజార్ ఫర్ సేల్ వంటి వెబ్ సిరీస్లో నటించి అదరగొట్టారు. ఈ చిత్రాల తర్వాత వచ్చిన మరో చిత్రం సైంధవ్ జనవరి 13న నేడు గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ఈ సినిమాకి శైలేష్ కోల్ను దర్శకత్వం వహించారు, వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఇందులో వెంకటేష్ అలాగే నవాజుద్దీన్ సిద్దికి, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఇటు ముఖేష్ రిషి, జయప్రకాష్ కీలక పాత్రలో నటించారు. సినిమా స్టోరీని ఒకసారి పరిశీలిస్తే డ్రగ్స్ గన్స్ బిజినెస్ మాఫియాలో పనిచేసి బయటకు వచ్చిన సైంధవ్ వెంకటేష్ ఇంద్రప్రస్థ అనే ప్రాంతంలో పోర్ట్లోని క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడు. భార్య చనిపోవడంతో కూతురు గాయత్రిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. భర్త నుంచి దూరమైన మనో, శ్రద్ధా శ్రీనాథ్, సైంధవ్ గాయత్రికి దగ్గరవుతుంది. ఈ క్రమంలో గాయత్రి స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే వ్యాధికి గురవుతుంది. ఆ వ్యాధి ట్రీట్మెంట్ కోసం 17 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. దాంతో విశ్వామిత్ర, వికాస్ మాలిక్ అంటే నవాజుద్దీన్ సిద్దికిని చంపడానికి మైకెల్ కాంట్రాక్ట్ అయితే కుదుర్చుకుంటాడు. మాఫియా బిజినెస్ నుంచి సైంధవ్ ఎందుకు బయటకు వచ్చాడు? మనో తన భర్త గెటప్ సీన్ నుంచి ఎందుకు దూరంగా ఉంది? సైంధవ్కు ఎలా చేరువైంది? కలిసి వ్యాపారం చేసే విశ్వామిత్ర, మైకెల్, వికాస్ మాలిక్ ఒకరినొకరు ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారు? కూతురు వైద్యం కోసం సైంధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇవన్నీ కూడా తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సి. డ్రగ్స్, గన్, పిల్లలను అక్రమ సంఘ విద్రోహ చర్యలు ఉపయోగించుకునే కథను బ్యాక్డ్రాప్గా చేసుకుని డాటర్ సెంటిమెంట్తో శైలేష్ కోల్ను రాసుకున్న కథ ఇది. కూతురుతో బాండింగ్, ఎమోషనల్ చూపించడం చాలా బాగుంది. యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, నడిపించిన విధానం సినిమాకి అద్భుతం. డైరెక్షన్ అయితే 100కి 100% అదరగొట్టారనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో ఎమోషన్స్, యాక్షన్ పార్ట్ను బ్యాలెన్స్ చేసిన విధానం సినిమాకి హైలైట్. స్పైనల్ మస్కులర్ అట్రోపీ వ్యాధికి గురైన 300 మందికి పైగా పిల్లల అంశాన్ని హైలైట్ చేస్తూ కథను నడిపించిన తీరు సూపర్. ఇంద్రప్రస్థ పట్టణం చుట్టూ తిరిగే కథపై ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది అభిమానులకు. వెంకటేష్ ఎమోషనల్ యాక్షన్ సీన్లలో కొత్తగా కనిపించారు. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అందించారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కూర్చున్నంతసేపు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ ఎమోషనల్ క్యారెక్టర్లో అందం, అభినయంతో చాలా బాగా ఆకట్టుకుంది. ఆమె లుక్ కానీ క్యారెక్టర్ తగినట్టు చూపించిన యాటిట్యూడ్ కూడా చాలా బాగుంది. ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో పరిచయం అయ్యారు నవాజుద్దీన్ సిద్దికి. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అలాగే దెక్కన్ లాంగ్వేజ్తో చెప్పిన డైలాగ్స్ అయితే చాలా కొత్తగా అనిపిస్తాయి. ఇప్పటివరకు చూడని కొత్త నవాజ్ని చూసే అవకాశం కలిగింది ఈ సినిమాలో. ఒక స్టైల్తో, ఒక స్వాగ్తో ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం సూపర్. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కథకు తగ్గినట్టే ఉంది. చైల్డ్ సెంటిమెంట్తో సాగే పాట కూడా చాలా బాగుంది. ఇంద్రప్రస్థ యూనివర్స్ డిజైన్ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ 100కి 100% అద్భుతం. నిర్మాణ విలువలు కూడా ఎక్కడా తగ్గలేదు. సో మొత్తానికి సైంధవ్ సినిమా అయితే ఆకట్టుకుంది.